క్రీస్తు నామము. అందరం కలిసి క్రీస్తు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుకుందామండి. అందరం పాడదాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. నీకే ఆరాధన ఆరాధన నా మెస్సయ్యా ఆరాధన 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 నా మెస్సయ్యా ఆరాధన ఆరాధన. ఎబినైజరే ఎబినైజరే ఇంతవరకు ఆదుకున్నావే. అందరం ఎబినైజరే ఎబినైజరే ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నవే. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. నీకే ఆరాధన ఆరాధన నా మెస్సయ్యా ఆరాధన 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 నా మెస్సయ్యా ఆరాధన ఆరాధన. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచవే వందనమయ్యా. క్రీస్తు నన్ను చూచవే వందనమయ్యా. క్రీస్తు నన్ను
యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా గ్లోరీ యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో సేవించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో సేవించేదన్ నీకే ఆరాధన ఆరాధన నా మెస్సయ్యా ఆరాధన 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 నా మెస్సయ్యా ఆరాధన ఆరాధన యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతినిచ్చావే వందనమయ్యా యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతినిచ్చావే వందనమయ్యా నాకు శాంతినిచ్చావే వందనమయ్యా నాకు శాంతినిచ్చావే వందనమయ్యా నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో సేవించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో సేవించేదన్ నీకే ఆరాధన ఆరాధన నా మెస్సయ్యా ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ బలమంగా ఉంది దేవుని సన్నిధి. ఓ గ్లోరీ రబా సిటే రిఖా మామా షరా బాబా రిబాబా రిఖా మామా షరా బాబా రిఖాలలా. ఓ గ్లోరీ 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 గ్లోరీ. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భయపడొద్దని చెప్తున్నాడు. నా సన్నిధి మీకు తోడుగా ఉన్నది. ఓ హల్లెలూయా. ఎండిన నీ జీవితాన్ని నేను చిగిరింప చేయగలను అంటాడు దేవుడు. అద్భుతము చేయగల దేవుడిని నేను. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చెప్పకూడదు. తండ్రి అయిన దేవునికి గట్టిగా చెప్పకూడదు. కుమారుడైనటువంటి దేవునికి చప్పట్లు గట్టిగా కొడతాడు. గట్టిగా 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 రా బాబా బా రీ బాబా బా రేఖామా షరా బాబా బాబా బాబా. పొదుగో పొదుగో. అగ్ని అగ్ని. ఫైర్ ఇన్ ద మైటీ నేమ్. ఫైర్ 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 ఫైర్. గ్లోరీ టు మై క్రైస్ట్. హల్లెలూయా హల్లెలూయా. నేను నిన్ను విడిపించుటకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. దేవునికి చప్పట్లు కూడా దేవుడు మహిమ. నేను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. థ్యాంక్ యూ ఫాదర్. దయచేసి కూర్చో. వాక్యంలోకి వెళ్దాం. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా ఎంత వేదనతో వచ్చావో దేవుడితో మాట్లాడినాడు. చూడండి, ఫస్ట్ డబ్బులీకి ముందు దేవుడు
ఆల్రెడీ యాక్చువల్గా డబ్బులు ఇచ్చేసాడు. అయితే నీ జీవితాన్ని మార్చడానికి మళ్ళా డబ్బులు తీసుకున్న తర్వాత నీ యాటిట్యూడ్ మారకుండా ఉండటానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇచ్చే ముందు నీ యాటిట్యూడ్ మారకుండా ఉండటం కొరకు, అంటే నీ ప్రవర్తన, నీ వైఖరి. యాటిట్యూడ్ అంటే ప్రవర్తన మరియు వైఖరి మారకుండా ఉండాలి. అది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నిన్ను ఆశీర్వదించిన తర్వాత వెంటనే నీ ప్రవర్తన, నీ వైఖరి మళ్ళా పాత రకంగా ఉంటే మళ్ళా జీవితంలో నువ్వు బయటికి రాలేవు. జీవితంలో అందుకే దేవుడు ఏం చేస్తాడు, మార్చుకొని ఇచ్చేటువంటి ఆశీర్వాదం అది స్టాండర్డ్గా లైఫ్ లాంగ్ నిలబడుతుంది. నిన్ను మార్చి, నీ ప్రవర్తన, నీ వైఖరిని మార్చి. అంతేకాకుండా గ్రాటిట్యూడ్ అంటే ఒక కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ అంటే ఒక కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డగా నిన్ను పెట్టి స్టాండర్డ్గా లైఫ్ లాంగ్ ఆ ఆశీర్వాదాన్ని మరి నీకు నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆశ్చర్య రీతిలో మరి నిన్న మాకు మరి అక్క కొడుక్కి మరి ఒక గృహం ఇస్తే ఆ ఇల్లు చూస్తే మతిపోయింది నాకు. ఫిలిం నార్లో కూడా ఉండవు. బా ఏంటిది అనిపించింది. చూసేవా రావాలి వీడియో కాల్, అసలు మైండ్ పనిచేయలా. మా అక్క కూడా ఇల్లు ఇచ్చాడు దేవుడు. మామూలు ఏదో ఫ్లాట్ తీసుకున్నాడు అనుకున్నా. చూస్తే పెద్ద ఫ్లోరు, ఒక ఫ్లోర్లో ఆ 3 బెడ్రూమ్ ఫ్లాటు, ఆ బాల్కనీస్, ఆ హాల్, అవన్నీ చూసి ఎంత ఉంది హాలు, మొత్తం అంత హాలే ఉంది. ఇలాంటి ఇంకోటి చిన్న హాలు, అవి కాక 3 బెడ్రూమ్స్, 3 బాల్కనీస్. అసలు ఇవన్నీ చూస్తే ఇదేంటి అంటే దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తాడా? ఇంతగా ఆశీర్వదిస్తాడా అనిపించింది. చూడండి, ఈ రోజున నీ యాటిట్యూడ్ అంటే నీ ప్రవర్తన, నీ వైఖరి మార్పు చెందకుండా ఉండటానికి అట్ ద సేమ్ టైం గ్రాటిట్యూడ్ అంటే నీవు కృతజ్ఞత కలిగి, దేవుడు ఇచ్చిన దాని నుంచి అలా కృతజ్ఞత కలిగి, దేవుడు ఎలా చెప్తాడో అది ఫాలో అవుతూ అది స్టాండర్డ్గా నిలబెట్టుకొని లైఫ్ లాంగ్ ప్రతి డే బై డే ఎదుగుతూ ముందుకెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూద్దాం ఇక్కడ 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనం. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. కాదు, ముందుకెళ్ళ 5:18 ప్రతి విషయమునందు, అది ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ విషయములో దేవుని చిత్తము. అంటే ఏది ఇచ్చినా నువ్వు ఎలా ఉండాలా? కృతజ్ఞతాస్తుతులు. ఈ ఉదయాన్ని ఇచ్చాడు. ఎంతోమంది చనిపోయి ఉంటారు. ఎంతోమంది ఈ ఉదయాన్ని చూడలేనటువంటి జనాంగం ఎంతోమంది ఉండుంటారు. ప్రభా, ఈ ఉదయాన్ని మాకు ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎంతోమంది ఉంటారు. మరి ప్రభా, మాకు బ్రేక్ఫాస్ట్ తినడానికి ఒక టిఫిన్ ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. చూడండి, గాలిని పీల్చినటువంటి జనం. నిన్న జనరల్ హాస్పిటల్కి వెళ్ళా. నైట్ 10ంటికి మీటింగ్ అయిన తర్వాత ఒక మీటింగ్ తీసుకొని వెళ్ళా. ఒక బ్రదర్ చెప్పాడు, అన్న ఒక్కసారి జనరల్ హాస్పిటల్లోకి వచ్చి అక్కడ కొన్ని లక్షల మంది భయంకరంగా ఉన్నారు, నువ్వు వచ్చి ప్రేర్ చేస్తే దేవుడు తప్పకుండా హీల్ చేస్తాడు, హాస్పిటల్ ఖాళీ చేపిస్తాడని చెప్పేసి పట్టుదలగా ఉన్నాడు 3 రోజుల నుంచి. ఆశ్చర్యవేసింది. అక్కడికి వెళ్ళి చూస్తే అంబులెన్స్ కనీసం 100 స్ట్రెచ్చర్స్ ఇట్లా పెట్టుకొని ఉన్నారు. అందరూ వస్తున్నారు, వస్తున్నారు, బెడ్లు మీద టపా కుయ్యి అంటని ఆడ పండుగ పెడతారు, జప్పమంట తీసుకెళ్తారు, ఒక బ్యాచ్ ఏడుస్తున్నారు, ముక్కుల్లో పెడుతున్నారు. ఓ నాయన, అసలు అది చూస్తే గందరగోళంగా భయానకంగా ఉంది. ప్రేర్ చేయి అన్నాడు. చూస్తే ఆ ఎమర్జెన్సీ వార్డు ఎంట్రన్స్లోని దయ్యాలు నుంచొని ఉన్నాయి.
వచ్చినోడిని వచ్చినట్టు కేల్కతం దుకాన్ గై. అర్థమైందా? ఎవడు దొరికితే వాడిని రెడీగా ఉన్నాయి వేయటానికి. ఎవరు? మరణ దూత. చంపేయడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా ఆ ఏడుపులు పెడబొబ్బలు చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది నాకు. చూడు, మనకైతే ఆధిక్యత ఇచ్చాడా లేదా? ఇక్కడ ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ఈ రోజున మరి ఇక్కడ దాకా వచ్చామా లేదా? ఛార్జీలు ఇచ్చాడా లేదా? అవునా కదా? చూడు, మనకైతే హాస్పిటల్ లేదా? చూడు ఎంత దారుణం. హాస్పిటల్కి వెళ్తే అంత భయంకరంగా ఉంటుందంటే ఆ ఏడుపులు, డబ్బులు పక్క, టెన్షను. ఇది కాక వాళ్ళు లోన పోనీడు. వాళ్ళు ఏదో చూసేడ్డా వాళ్ళలాగా లోనకి మనిషిని చూడటానికి ఆ లోన్ ఉన్నవాడు అంటే బయట ఉన్నవాడు ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాయి. వీడికి నరాలు దిగుతూ ఉంటాయి. అవునా కదా? లోన్ ఉన్నవాడి కంటే బయట వాడు సాయన బాగానే ఉంటాడు, ఎసలైన బొలైన ఎక్కించుకుంటూ కూర్చుంటాడు. కానీ ఇక్కడ బయట డబ్బులు ఉన్నాయో లేవు. ఇది కాక లోన్ ఎలా ఉన్నాడు ఇది ఒక టెన్షన్. చూడండి, ప్రతి దానికి దేవుడు అసలు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ వైఖరి ఎలా ఉంది, అసలు నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? దేవుడికి ఏం కావాలంటే కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఇక్కడ మరి లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచ్చిన. చూడండి, ప్రతిదీ దేవుడు ఒకటి ఇచ్చి నీకు టెస్ట్ చేస్తూ ఉంటాడు. వింటున్నారా? టెస్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు 100 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చి నేను టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ డబ్బులు ఏం చేస్తావు? ఆ 100 చికెన్ పెట్టేసామంటే చూస్తూ ఉంటాడు. ఓహో, ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్. చూద్దాం ఇక్కడ చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, ఏమైందంట? 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారంట. ఎవరికి? యేసుప్రభు వారికి. బాగానండి, రాత్రి ఆశ్చర్యం వేసింది అక్కడ గుంటూరులో మీటింగ్ చెప్తున్నప్పుడు. అసలుకి ఈ గాడిద గురించి ఇంతవరకు ఏంటంటే ఇన్ని పెద్ద పెద్ద సంఘాల్లో మేము విన్నాం, ఈ గాడిద మేమా? గాడిద నేనా? ఇంతవరకు పెద్ద పెద్ద బిషప్లు కూడా చెప్పలేదే. మేము ఈ పోయిన 3 వారాల క్రితం విన్నాం. అసలు ఈ మెసేజ్ ఎక్కడ వినలేదే. 7 చోట్ల చెప్తే 7 చోట్ల కదిలింపడ్డారు. యేసుప్రభు వారు సిలువలో ఏ కాడికి తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగారు వీరిని క్షమించి అన్నాడు. యేసుప్రభు వారు సిలువని ఎత్తుకొని నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడవండి, నీకు ఇచ్చిన ఆస్తి కొరకు ఏడవండి. అసలు ఈ మర్మము ఎంత గొప్పదో తెలుసా? ఇప్పుడు అందరు ఏంది సందర్భం లేకుండా అంటే నన్ను మార్చు ప్రభువా, నా ఎదుటోడిని కాదు, నన్ను మార్చు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. అసలు మనం ఎన్ని షేడ్స్ మనలో ఉంటే మనకు తెలుసా లేదా? అందరిలో చెప్పాలా? నీ షేడ్స్ నీకు తెలుసు కదా, మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటాం. నీ షేడ్స్ ఏంటో నీకు తెలుసు. నవ్వుతున్నావో, ముద్దు పెడుతున్నావో, యాక్టింగ్ చేస్తున్నావో, అబద్ధం లేని కల్పించుకొని చెబుతున్నావో, క్రియేట్ చేస్తున్నావో అప్పటికప్పుడే సబ్జెక్ట్ నీ సంబంధం లేకుండా. ఒక వ్యక్తిని హార్ట్ఫుల్గా ఉన్నావా లేదా, తగ్గించుకున్నావా లేదా, ప్రేమిస్తున్నావా లేదా, క్షమిస్తున్నావా లేదా, దీవిస్తున్నావా లేదా, టోటల్గా ప్రతిదీ నీకు తెలుసు. నీ షేడ్స్ అన్నీ నీకు తెలుసు. అంటే ఎవరి హృదయం వాడిని ఏం చేస్తుంది మోసం. ఇప్పుడు మోసపూరితమైన హృదయాన్ని ఏం చేయాలి? ప్రభా, నా హృదయాన్ని కడుగు ప్రభా అంటే నీ కొరకు, అంతేకాకుండా ఎవరి కొరకు? నీ పిల్లల కొరకు. తర్వాత ఏం చేయాలా? నీకు ఇచ్చిన ఆస్తి. అంటే ఆస్తి అంటే 2, ఒకటి ఆత్మ, రెండోది ఏముంది? మనకిచ్చిన ఆస్తి. జాగ్రత్త కాపాడుకోవాలి వద్దా? ఎప్పటి వరకు? పరలోక రాజ్యము చేరేంత వరకు శుభ ప్రయాణము అంటే దాన్ని కాచి కాపాడి సంరక్షిస్తూ పోషిస్తూ మనము, మన పిల్లలు దేవునికి ఇష్టలుగా, యథార్థులుగా, పరిశుద్ధంగా, నీతిగా తగ్గించుకొని ప్రేమిస్తూ, క్షమిస్తూ, ఆశీర్వదించబడుతూ, ఆరోగ్యముతో, ఐశ్వర్యంతో, శాంతితో, సమాధానంతో, నెమ్మదితో, ఘనతతో దేవుడిచ్చిన సకల ఆశీర్వాదాలు అనుభవిస్తూ చక్కగా మన జీవితాన్ని మనం కట్టుకుంటూ, ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఆయన రక్త పంచ అగ్నికంచులో హ్యాపీగా చక్కగా మన కనాను ప్రయాణంలో చక్కగా శుభ ప్రయాణం చేస్తూ
దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఆనందించుడి ప్రభునందు. ఇంత చక్కగా వెళ్ళమంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి వాడుకున్నాడండి. అందరూ ఆశ్చర్యం వేశాడు. మా అన్న ఎట్లా చూస్తున్నాడు, మా అక్క ఎట్లా చూస్తుంది. మాకు ఇదే సబ్జెక్ట్ చెప్పిందంట కానీ ఈ మర్మాలు చెప్పలేదండి. అందరు విచిత్రంగా చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు చెప్తున్నాడు, ఈ మర్మాన్ని మీరు పట్టుకొని ప్రభువా దీన్ని మించిన మర్మం ఏదన్నా ఉందా అని మీరు అడిగితే దేవుడు దీన్ని మించిన మర్మాన్ని మీకు చెప్తాడు. ఆయన పక్షపాతి కాడు. ఇది అడగాల వద్దా? అడుగుడి మీకు. చూడండి, 10 మంది కుష్ఠరోగులు వస్తున్నారు. చూడండి, మిమ్మల్ని బ్లెస్ అయిపోతున్నాడు. ఈ బ్లెస్ చేయకముందు ఈ రోజున ఆశీర్వాదం గురించి చెప్పమన్నాడు. అయితే దేవుడు చెప్పు, దానికి ముందు ఈ సబ్జెక్ట్ చెప్పు. ఇది చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది. దీని ప్రకారం ఉంటేనే ఆస్వాదించబడిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్పని ఏం చేయాలా, తన్ని తగిలేస్తాడు, నెట్టేసి ఇక దీంతో నాకేం పని అని లట్టక్కలుగా గట్టెక్కేస్తాడట. అర్థమవుతుందా? ఏరు దాటిన తర్వాత తెప్పని ఏం చేస్తాడంట, తొట్టిని నెట్టి బారేస్తాడు కాలుతో. అదే అవసరం. కానీ ఏమవుతుంది, సీన్లోకి వచ్చిన తర్వాత వీడు సమయం పోయిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత, అవసరం తిరిగిన తర్వాత ఆ వ్యక్తిని పట్టించుకోరు. ఈరోజున దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది కృతజ్ఞత. ఏం కోరుకుంటున్నాడు? స్మాల్ థ్యాంక్స్. నాకు రావలసిన మహిమ నాకు ఇవ్వండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. 10 మంది కుష్ఠరోగులు వస్తున్నారు. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు చూద్దాం. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించుమని ఏమన్నాడు? మమ్మును కరుణించుమని. నాకు ఈ బలి ఇష్టం ఈ పాట. కరుణించుమా యేసు. దావీదు మహారాజు కూడా, అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణించు. దాసుని కన్నులు యజమానుని తట్టు, దాసి కన్నులు యజమానుని తట్టు చూసినాడు. ఆయన నిన్ను కరుణించు వరకు నీ కన్నులు ఆయన తట్టు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ కుష్ఠరోగులు వచ్చి అంటారు, 10 మంది వచ్చి అన్నారు, దావీదు కుమారుడా మమ్ములను కరుణించు అన్నారా. కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఏమైపోయారంట? శుద్ధులైరి. 10 మంది కూడా ఏమైపోయారు? శుద్ధులైపోయారు. దే ఆర్ హీల్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమనలేదు, అయ్యా మమ్మల్ని కనుకరించు, మమ్మల్ని శుద్ధులుగా చెయ్యి అన్నాడు అంతే. వెళ్ళిపోయి మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు చూపించుకోండి అన్నాడు. యు ఆర్ హీల్డ్ అని కూడా అంటలా. ఏమన్నాడు? వెళ్ళి మీ పాస్టర్ గారికి మీరు కనపరుచుకోండి వెళ్ళండి అన్నాడా. వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, ఒక్కడు చూసారా, ఒక్కడే 10 మంది హీలేరు, ఒక్కడే ఏం జరుగుతుందంట, శుద్ధి కలగడం చూసేసి స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు. ఆగండి, 9 మంది మహిమపరిచారా? ఒక్కడే, అయ్యా నన్ను స్వస్థపరిచావా, నాకు విడుదల ఇచ్చావా, నీకు కృతజ్ఞతాస్తులయ్యా, నీకు మహిమ కలుగును కాకయ్యా అంటున్నాడు. కానీ 9 మంది సంగతి ఏమైంది చెప్పాలా? వీళ్ళు కూడా హీలైపోయారు. ఎలా అయిపోయి అర్థమైందా? డబ్బులు ఇచ్చేదాకా అమ్మ రవళి, అమ్మ రాజశేఖర్, అమ్మమ్మమ్మ 1వ తారీఖు రాగానే కానుకలు కోవడం, అయ్యా అమ్మ పుడితే ఏమైనా అత్తారు అని ఏదో లాస్ట్ 3 వారాల డబ్బులు కదా, మామూలు గుట్టి అట్టడదు మీకు. ఆ వారం ఒక్కరోజు పొగిడి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? 10 మంది హీలైతే ఒక్కడు మాత్రం ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత కలిగి విశ్వాసముతో దేవుని ఏం చేస్తాడు? గొప్ప శబ్దముతో దేవుని ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. ఉద్యోగం రానంతసేపు నాయన నాయన నాయన, ఉద్యోగం రాగానే అయ్యా పిల్లలు పుడితే కాలుకిస్తా, పిల్లలు పుట్టిన తర్వాత మామూలు గడ చూస్తూ ఉంటారు. పాస్ గారు ఏం గిఫ్ట్ తేలేదే పిల్లోడికి,
వాళ్ళు ఏం కమిట్టారు? పిల్లోడు పుడితే ఫస్ట్ శాలరీ నీకేనయ్యా, నీకే 20 మందిని చూసే ఇప్పటివరకు మన చర్చలు శాలరీ. అర్థం చేసుకోండి పాస్టర్ గారు, ఇంట్లో రెంట్లు కట్టాలి కానీ ఒక అమ్మాయి, సమస్యలు లేవా మాకు? మరి ఎందుకమ్మా 20 సార్లు అన్నావు నాతో ఆ మాట? ఓ రోజు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటావు. ఫస్ట్ శాలరీ దేవునికే. ఏంటి అంకుల్ మీరు అర్థం చేసుకోరా? ఇప్పుడు నేను రెంట్ కట్టాలని తినాలి కదా, ఈ నెల బతకాలి కదా, కరెక్టే కదా. అది కూడా వాళ్ళ హృదయంలో ఉంది. ముందు ఎలా ఉంది? ఇస్తే అయిపోయిన తర్వాత ఇస్తానట్లా అయిపోయింది. ఇప్పుడు జనం కూడా ఎలా ఉన్నారు? అసలు యాటిట్యూడ్, అసలు నీకు ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన, నీ వైఖరి ఏంటి? ముందు డబ్బులు ఇచ్చే ముందు, డబ్బులు ఇచ్చిన తర్వాత, బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ బట్టతల, బిఫోర్ ఆఫ్టర్ సర్జరీ, బిఫోర్ సర్టిఫికెట్, ఆఫ్టర్. అర్థమవుతుందా? బిఫోర్ అండ్ ఆఫ్టర్. అసలు ఇది మర్చిపోతారు, గుర్తుండదు. ఇక్కడ కుస్తు సహోదరుడు చూసాడు ఎంత, చూద్దాం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఏం చేస్తాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అసలు నువ్వు టేప్ రికార్డ్ చేసుకోండి, డైలాగులు పెట్టుకొని షూట్ చేసుకోండి. అయ్యా తట్టుకోలేకపోతుంది బాధ, ఇది తీస్తే నీకు అన్నది పెట్టుకొని రోజు పెట్టుకోండి, రోజు ఆన్ చేసి, లేకపోతే రికార్డ్ పెట్టుకుని రీసౌండ్ పెట్టుకోండి ఇంట్లో. అదే పదం, ఇస్తే ఇస్తా. మర్చిపోతావు, నరాల దిగాలవుద్దా? అయ్యా మా ఇల్లు ఇస్తే డబ్బులు ఇస్తా. జంపు జలాని 6 లక్షలు వస్తే ఒక అతను జంప్ అయిపోయాడు. ఒక అతను 12 లక్షలు వస్తే జంప్ అయిపోయాడు. ఒక అతను 32 లక్షలు వస్తే జంప్ అయిపోయాడు. ఒక అతను 16 లక్షలు వస్తే జంప్ అయ్యాడు. ఒక అతను 28 లక్షలు వస్తే జంప్ అయిపోయాడు. అర్థమవుతుందా? జంపు జలాని, జే ఏంటి? జే అర్థమవుతుందా? ఎందుకంటే మా ఆవిడ ఒప్పుకోదండి డబ్బులు ఇస్తే. అప్పుడు ఏదో అన్నానులే, జీజీ అంటే గయ్యాళి దంప. ఈడేం జేజే, భార్య జీజీ. మై వైఫ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ప్లీజ్ డోంట్ రిపీట్ దట్ వర్డ్. అర్థమైందా? మై మిస్సెస్ ఈజ్ జీజీ, ఐ యామ్ జేజే. యూ కాంట్ అండర్స్టాండ్. నీకు అర్థం కాదా మేమేంటో? ఏదో అన్నాంలే. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడు? కృతజ్ఞత కలిగి దేవుని దగ్గరికి వచ్చి సాగిలిపడి ఏం చేస్తాడు? అయ్యా నీకు మహిమ కలుగును గాక, నీకు వందనాలు స్తోత్రములు అని చెప్పేసి కృతజ్ఞత కలిగి పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వచ్చాడట. ఎవరు? ఈ ఒక్క వ్యక్తి. చూద్దాం ఇక్కడ. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఇలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? నీ వైఖరి ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? నీ గ్రాటిట్యూడ్ ఎలా ఉంది? అర్థమైందా? నీ ప్రవర్తన వైఖరి చూపున అద్భుతం జరిగిన తర్వాత గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆయనకు లోబడి సాగిలపడి ఆయనను మహిమపరిచేటువంటి బిడ్డగా నీవు ఉన్నావా? ఆయన ఘనపరిచేటువంటి బిడ్డగా ఉన్నావా? ఆ కృతజ్ఞత కలిగినటువంటి ఆ హృదయం నువ్వు కలిగి ఉన్నావా? వింటున్నారా? చూద్దాం ఇక్కడ. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? 10 మందికి జాబ్ వచ్చింది కానీ, 10 మందికి ఇళ్ళు వచ్చినాయి కానీ, 10 మందికి హీలేరు కానీ, ఆ 9 మంది ఏమయ్యారా స్వామి? మహేంద్ర గారు వింటున్నారా? డబ్బులు రానప్పుడు ఆయన ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే
ఇందిరమ్మ సాక్షిగా వింటున్నారా? ఒట్టు గాడ్ ప్రామిస్ అన్నారు. మందిని చూశాను. గాడ్ నీకు మహిమ ఘనత చెల్లిస్తున్నాను, ఇంత గొప్ప ధన్యత భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా, ఒక మాటతో నన్ను స్వస్థపరిచావు, నా జీవితంలో అద్భుతం జరిగించావు, నాకు విడుదల ఇచ్చావు, నాకు సంతోషాన్ని ఇచ్చావు నాయనా, నీకు వందనాలు కృతజ్ఞతాస్తులు అన్నాడు. చూద్దాం ఇక్కడ. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా? ఎవడు కూడా దేవుని మహిమపరచడానికి ఎవడు కూడా అగపడలేదా? బాగానండి. చూడండి, భర్తలు కూడా చాలా మంది ఏం చేస్తారు తెలుసా, డబ్బులు లేకపోతే రెంట్లు కట్టాలంటే ఏదోటి చెప్పి టక్మండి కళ్ళు ఎక్కడ పడతాయి తెలుసా, భార్య చెయ్యి మీద పడిద్ది, చూస్తూ ఉంటాడు మేడం. అది ఎందుకు? ఈ అమ్మాయిని ఏదోటి చేసి మేడలో చేయి లాక్కుందాం, ఈ లేకపోతే ఎవరు కమ్మల మీద వెళ్తాయి. నువ్వే అన్నట్టున్నాడు ప్రవీణ్, నన్ను చూస్తున్నాడు, నన్ను చూడు బాగా. కమ్మలు వీళ్ళ మీద ఏముంటాడు తెలుసా, ఈ పెట్టొచ్చి రేపటి నుంచి కష్టపడి ఎట్టనని సాధిస్తా, ప్రార్థన చేస్తూ ఇల్లు అంటాడు. తీరా ఈ బెట్టు వచ్చిన తర్వాత ప్రసాద్ కూర్చుంటే ఇది అవుతాడు. తెలివిగా భార్యకి 1 కేజీ చికెను, 1 కూల్ డ్రింక్, వాళ్ళకి నచ్చిన ఆ అప్పులో తీసుకొచ్చి ఇచ్చి వీళ్ళ సాటిస్ఫై ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. భార్య అనుకుంటా ఉంటుంది ఈరోజు బయటికి వెళ్తాడంటే వచ్చే నెలలాగా బాడు, వచ్చే నెలకు పోతాడు, మళ్ళా ఎప్పుడు బంగారం కొట్టుకు వెళ్తాడు, మళ్ళీ ఇంకొక వస్తువు తీసుకొని. వింటున్నారా? అర్థమవుతుందా? ఏదో చేయాలనుకుంటారు, చేయలేరు. ఎన్నెందో చేయాలి దేవుడికి అంటారు, చేయలేరు. అప్పుడే అబద్ధాలు, అప్పుడే షేడ్స్, అప్పుడే యాక్టింగ్, అప్పుడే ముఖ కవళికలు చేంజ్ అవ్వటం, అప్పుడే చేంజ్ అవ్వటం, రకరకాలుగా బిహేవ్ చేస్తారు. దేవుడు ఈ రోజున నీ దగ్గర నుంచి దేవుడు కృతజ్ఞత కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ దీనిలో స్టాండ్ అవుతారో చూడండి బాగండి, 100% నేను దేవుడు బ్లెస్ చేస్తాడు. 100% నేనేం చేస్తాడు దేవుడు? బ్లెస్ చేస్తాడు. డెఫినెట్గా నేను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వీడికి కృతజ్ఞత ఉంది, వీడు ఏదైతే కమిట్టాడో, మాట తప్పితే మడిమా చెప్పడు. నేనున్నాను, నేను విన్నాను. ఏమంటాడు? నేను చూశాను, విన్నాను, నేనున్నా. అర్థమైందా? ఫస్ట్ సంతకం దీని మీదే అని ఒక నాయకుడు అంటాడు. అతను పాపం అవగాహన పెడతాడు. ఇంకో నాయకుడు అంటాడు, మనిషికి 20,000 ఇస్తా, 5 ఉంటే 5 కోట్లు ఇస్తా, అవుతాయి 45,000 ఇస్తా అంటాడు. గెలిచిన తర్వాత గాలికే మర్చిపోతాడు. అర్థమవుతుందా? ఇది ఎవరు చూస్తూ ఉంటారు? ఎవరు చూస్తూ ఉంటాడు? నువ్వు మాట ఇస్తున్నప్పుడు ఎంతమంది ఉంటారు తెలుసా? అక్కడ పక్కా ఒక దూత ఉంటుంది, రెడీగా ఒక బుక్ పట్టుకొని. రాజశేఖర్ గారు పట్టుకుంటే ఒక పెద్ద బుక్ పట్టుకుంటుంది, రాస్తూ ఉంటుంది. జింగ్ కోట్ల దూతలు చూస్తూ ఉంటాయి నువ్వు ప్రమాణం చేస్తుంటే. దేవుడు ఇంటూ ఉంటాడు. అర్థమైందా? దేవదూతలు, దేవుడు అందరు ఇంచు ఉంటారు. దానితో పాటు రాళ్ళు, రప్పలు, ఇది కూడా కట్టని కూడా వింటూ ఉంటుంది. ప్రకటనలో ఉంటుంది, ఇవి కూడా సాక్ష్యం ఇస్తాయి, వాళ్ళు రాళ్ళు. నేను అనలేదు. ఇటుక రాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తాయిరా నీ మీద. అర్థమైందా? అన్ని వింటూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు? నీ ప్రవర్తన గురించి దేవుడు చూస్తున్నాడు, నీ వైఖరి ఎలా ఉందో చూస్తున్నాడు. అద్భుతం జరగక ముందు ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఎంతమంది ఈ రోజున బిఫోర్ అలానే ఉంటా, ఆఫ్టర్ కూడా అలానే ఉంటా. ప్రభువా నువ్వు అనుకున్నావా, కార్యం జరుగుతుంది ఈ రోజునే. అక్కడికి వచ్చిన తర్వాత 10,000 ఇస్తా అని చెప్పి ఎందుకులే 9,000 కలుకొని 1,000 ఆపినా, లేకపోతే 9,900 ఇచ్చిన ఏమన్నా 100 దేవుడు ఏమనుకోలే, ఈ పాస్టర్ కూడా ఏమనుకోలే. సంవత్సరాలు ప్రేర్ చేస్తే 101 రూపాయి అంటాడు. ఆ 1 రూపాయి ఏందిరా స్వామి, 116 అంటాడు. ఆ 16 రూపాయలు ఏంది? ఈ లెక్క వేరులే, ఈ లెక్క వేరులే అంటాడు. కమిట్ అయింది ఒకటి, అర్థమైందా? తర్వాత కట్ చేస్తే దేవుడు మళ్ళా అద్భుతం చేయటానికి
కొన్ని సంవత్సరాలు పట్టిన కార్యాలు జరగవు నీ జీవితంలో. చూస్తాడు, ఒకసారి చూస్తాడు ఇచ్చి. అదే జరుగుతుంది ఈ రోజున, అవునా కాదా? ఇస్తారు, మళ్ళీ గోజాడి. నేను 4 వారాలు వెంటనే రెంట్ ఇస్తాను అంకుల్ అంది ఒక అమ్మాయి. వద్దులేమ్మా, 1 వారం ఇది సార్నన్నా. లేదు అంకుల్ 4 వారాలు ఇస్తా. వద్దు నాన్న, 1 వారమే. లేదు అంకుల్ నేను నిశ్చయించుకున్నా 4 వీక్స్ అంది. 4 వీక్స్ అంటే ఎప్పుడు నిశ్చయించుకొని వారానికి 2000గా అందించింది. బ్యాంకులు వేసింది నాకు 8000 వేసింది. దేనికన్నా ప్రతిరోజు ఏంటుంది 5000 రెంట్ అని. అర్థమవుతుందా? కట్ చేస్తే తర్వాత సబ్జెక్టు కొన్ని సంవత్సరాలు పడ్డాయి. 7 సంవత్సరాలు పడింది ఆ అమ్మాయికి మళ్ళీ డబ్బులు రావటానికి. వింటున్నారా? అసలు కమిట్ కావద్దు. అయ్యారా 100% దిగండి. లటా లేటు. అది ఇస్తా. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు? నేను అట చేస్తా, ఇట చేస్తా. ఒళ్ళు పగిలిద్ది నీకు తర్వాత అంటున్నాడు ప్రసంగిలు. ఒళ్ళు అర్థమవుతుందా? ఇప్పుడు ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారో దేవుడు చూస్తున్నాడు. ఇది కనుక నువ్వు కలిగి ఉంటే 100% అక్కడి నుంచి నీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మాట మీద నిలబడ్డావా, కృతజ్ఞత కలిగి ఉన్నావా, ఒక అద్భుతము దేవుని దగ్గర నుంచి చూసిన తర్వాత నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా, దేవుని మహిమపరిచావా, అనుకున్నది చేసావా, అది ఏదైనా సరే నీ లైఫ్ మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి అన్నాడు. దేవునికి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి అన్నాడు. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, ఒక కృతజ్ఞతను చూస్తున్నాడు. చూద్దాం ఇక్కడ, చదువునాను, చదువుతలే. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. దేవునికి మహిమ కలుగునుగా వానితో చెప్పెను. తర్వాత దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, ఓకే చూద్దాం ఇక్కడ యాకోబు గ్రంథము 1:17 రాసుకోండి. చూడండి, ఈరోజు నీ లైఫ్ని సెట్ చేస్తున్నాడు. చూద్దాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. అంటే నీకేం కావాలి ఇప్పుడు? శ్రేష్టమైన ఈవులు నీకు కావాలి. ది బెస్ట్ కావాలా వద్దా? అందరు ది బెస్ట్ కావాలా వద్దా? కూరగాయలకి వెళ్ళినా మంచి కూరగాయలు కావాలని ఇష్టపడతారు. ఇప్పుడు ఏమన్నా రోడ్ మీద బంక్ దగ్గరికి వెళ్ళినా పెట్రోల్ మీద వాడు చినిగి నోటిస్తే ఏం చేస్తాడు? తీసుకోడు. కానీ నేను ఇప్పుడు లెక్క కట్టే కారులో అట్లా టక్కన పెట్టి ఇచ్చా 500 నోటు లోన్ ఉంటే చూసుకోకూడదు, తీసుకోడు. పాలి అట్లా అబద్ధం ఎందుకు ఒప్పుకుంటున్నా దేవుని సెల్? అర్థమైందా? ఎవరో నాకు చిల్లి బొక్క ఇచ్చారు. నేను అనుకున్నా ఈ బంకోళ్ళు తీసుకుంటారు అనుకున్నా. లటక్కని తీసుకుని లోన్ పెట్టుకున్నాడు. చూసారా? అంటే తీసుకుంటామా? ఏం తీసుకుంటాం మనం? శ్రేష్టమైన తీసుకుంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని సన్నిధి నుంచి వస్తాయి. పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి మనకేమొస్తుంది? వస్తాయి. అంటే చూద్దాం, ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు నాన్న. కీర్తన 163:1-3 దాసుని కనులు. యెషయా గ్రంథం అది రాసుకోండి, అది మీకు తెలిసిందే. దాసుని కన్నులు యజమానుడి వైపు, దాసి కన్నులు యజమాను వెళ్తూ ఆయన కరుణించు వరకు. ఇప్పుడు చూద్దాం యెషయా గ్రంథము 56:6-7 వచనాలు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు. ఆగండి, విశ్రాంతి దినమును ఏం చేయాలంట? అపవిత్రపరచకుండా ఆచరించుచు. ఆదివారం కన్ఫామ్ గా సన్నిధికి రావాలి. నువ్వు సన్నిధికి రాలేదు అంటే దాన్ని నువ్వేం చేస్తున్నావు? అపవిత్రపరుస్తున్నావు, పొల్యూట్ చేస్తున్నావు. విశ్రాంతి దినమును ఏం చేయాలా? అపవిత్రపరచుకున్నట్లు ఆచరించుచు ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు
యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. ఎక్కడొస్తుంది ఆనందం? చెప్పాలి, ఎక్కడొస్తుంది? ప్రార్థనా మందిరంలో వారిని నేను ఆనందింపజేస్తాను. నా బలిపీఠము మీద, ఈ బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను, చూడండి, ఈ ఆల్టర్ మీద మీరు అర్పించు దహన అంటే ప్రార్థన బలి. ఇక్కడ ఏ ప్రార్థన అయితే అది మీరు చేస్తారో అది నాకు అంగీకారములగును. చప్పట్లు కూడా దేవుడి మీద అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ నిన్ను ఆనందింపజేస్తాడు? మందిరములో ఆనందింపజేస్తాడు. అందుకే ఏమన్నాడు? విశ్రాంతి దినమును నువ్వు తప్పక అపవిత్రపరచకుండా దానిని నువ్వు ఆచరించాలని, ఈ పరిశుద్ధ పర్వతము దగ్గరికి నువ్వు రావాలని, ఈ మందిరములో నిన్ను నేను ఆనందింపజేస్తాను. ఈ ఆల్టర్ దగ్గర, ఈ బలిపీఠము దగ్గర నీవు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంట? చదువునాను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనిపిస్తుంది. ఇశ్రాయేలీయులో నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తా. అర్థమైందా? నీకు అన్ని అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి? మందిరంలో. ఈ ప్రార్థన మందిరంలో నీకేం జరుగుతుంది? ఆనందింపజేస్తానంటాడు. నా బలిపీఠం దగ్గర ఏమన్నాడు? ఇక్కడ దహన బలను, మీరు ఏర్పాటు చేసినటువంటి దహన బలను నాకు అంగీకారములు అగును. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఇక్కడ విశ్వాసముతో, హృదయంతరంగము నుంచి నమ్మకముతో తగ్గించుకొని నిజమైన ప్రార్థన నేను అంగీకరిస్తా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా మందిరంలోకి ఏం చేస్తాడు? ఆనందింపజేస్తాడు. ఇక్కడ నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుందంట. ఈరోజు నువ్వు మొరపెట్టుకో, నా జీవితాన్ని మార్చాయ, నాకు సహాయం చేయి ప్రభా, నాకు విడుదలి ప్రభా అని అంతరంగంలో నుంచి ఇష్టంగా ఒక కమిట్మెంట్, ఒక కమిట్ అవ్వు నీ జీవితంలో. ఇలా ఉంటే నేను ఇలా ఉంచాను ప్రభా, ఇలా నాకు డబ్బు ఇస్తే నేను ఇలా ఉంటాను, ఈ సంఘానికి కడతాను ప్రభా. నువ్వు కనుక మరి నాకు డబ్బు ఇస్తే ఈ సంఘానికి కర్తవే కాదు, నలుగురు లేని వాళ్ళకి కూడా నేను సహాయం చేస్తాను ప్రభా. కొంతమంది పేదవాళ్ళకి డబ్బులు ఇస్తానయ్యా, అలాగే నాలాగా నిరుద్యోగంతో ఉన్న వారికి, నాలాగా ఇబ్బందులు పడుతున్నటువంటి కొంతమందికి నేను దీనిలో కొంత సహాయం చేస్తాను ప్రభువా. ఎలా ఉండాలి? దేవుడికి ఇచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. చూడండి, మందిరానికి నడిపిస్తాడు దేవుడు. మందిరానికి వచ్చేవాడు ఎలా ఉండాలి? ఎంతో ఉత్సాహముతో, సంతోషముతో నా మందిరమునకు రండి, దీన్ని మీరు అపవిత్రపరచొద్దు. దీనిలో నీకు ఆనందం ఉంది, ఈ మందిరంలో నీకు ఆనందం ఉంది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన, బలి ఈ ఆల్టర్ దగ్గర చేసే ప్రతి ప్రార్థన నేను అంగీకరిస్తా. ఏముంది ఇక్కడ? ఆనందము. రెండోది, నీ ప్రార్థనను దేవుడు, ఈ మర్మం తెలిసిన తర్వాత నువ్వు సన్నిధికి రాకుండా ఉండగలవా? దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చూద్దామా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడు. దేవునికి ఇదేంటి ఇప్పుడు ఈ చర్చ్ ఎలా ఉంటుందట? చర్చ్ ఈజ్ ఒక హాస్పిటల్. దిస్ ఈజ్ ద డెలివరెన్స్ ప్లేస్. ఇదేంటి? డెలివరెన్స్, విడుదలిచ్చే స్థలము. దేవునికి మహిమ కలుగునుగాక. దీనిలోనే ఆనందం ఉంది. ఇక్కడ నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈ సంగతి తెలిసిన తర్వాత ఎవరన్నా ఏం చేస్తారు? నీకు బండి కావాలంటే ఏం చేయాలా? ఇక్కడికి వచ్చి అయ్యా అక్కడ ఉండి ఏడ్చి నేను కొండ ఎక్కుతా, డాబెక్కి దిగుతా అంటే కాదు. ఏడకొచ్చి ఏం చేయాలా? తెలుసా, మా ఇంటి పక్కన ఒక పిల్లడు కొండ ఎక్కాడంట, పద్మలే కొండ దూకుతా అంటున్నాడంట. వాళ్ళ అమ్మకు బండి కొనిపోతే అప్పు చేసుకొని ఇచ్చింది. అమ్మ దూకితే చిన్న దెబ్బలు కూడా తగల, నాకు చెప్పొద్దా ముందు అన్న. కొనిన తర్వాత నువ్వు ఎట చెబుతావు అన్నయ్య? ఆ పైనుంచి దిగితే ఎవడికి ఏం దెబ్బలు తగలవమ్మా, అది బాగా చాలా స్మూత్గా ఉంటుంది, చిన్న దెబ్బ కూడా. చాలామంది దూకారు, ఎవడు దెబ్బలు తగలలా. ఈ సంగతి ముందు చెబుతూ గురించేవాడు కదా. అంటే ఏం, ఎక్కడ నీకు ఇప్పుడు నీ కార్యం జరగాలంటే ఎక్కడా? నీ ప్రార్థనకి ఆన్సర్ రావాలంటే ఎక్కడా? నీకు ఆనందం కావాలి, దుఃఖం పోయి ఆనందం కలగాలంటే ఎక్కడా? దేవునికి మహిమ కలుగును గాక.
చర్చ్ ఈజ్ హాస్పిటల్. దిస్ ఈజ్ ద డెలివరెన్స్ ప్లేస్. చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కీర్తన 95, 1, 2, 3 వచనాలు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఉత్సాహధ్వని చేయుదము. రండి. 9ంటికి చర్చ అయితే 10ంటికి రండి, ఉత్సాహధ్వనము చేద్దాం. కుమారక్క వింటున్నారా? రండి రండి చర్చికి. 9ంటికి అయితే ఎన్ని గంటలకు రావాలా? 11ంటికి రండి. స్వామిదాస్ గారు వాళ్ళలాగా ఉత్సాహధ్వని చేద్దాం. వింటున్నారా? ఎప్పుడు రావాలా? క్రమం ఉండాలి వద్దా? సన్నిధికి ఏం చేయాలట? ఎప్పుడు ఉంటుంది ఉత్సాహం చెప్పండి? ఆరోగ్యం ఉన్నప్పుడు, 4 రూపాయలు క్యాష్ ఉన్నప్పుడు, మంచి డ్రెస్ వేసి సెంటు, వయసు మీరిన మామూలు ఫార్మల్ షూస్ కాకుండా స్పోర్ట్స్ షూస్ వేస్తారు చూడు, అప్పుడు ఏముంటుంది? ఐఎమ్ యూత్ అంటారు. అవునా కదా? యూత్ అంటారా లేదా? నేను ఎవరు షూలు చూడలా, మళ్ళీ నన్ను చూసి చెప్తున్నాడు. అసలు నేను చూడలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఈరోజు ఎప్పుడు ఉత్సాహం ఉండదు నీకు? ఆరోగ్యం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు. దిస్ ఈజ్ నాట్ మూవీ. చూసావు? నేను చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్సాహగానము చేస్తే ఏం చేయాలంటే దేవుని సన్నిధికి పరిగెడుతూ రండి. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. అబ్బా, మన రక్షణ దుర్గము. ఆయన ఏం చేస్తాడు? ఆయన దుర్గం అంట. ఈజ్ ద రెడీమర్, ఈజ్ ద ప్రొటెక్టర్. ఆ దుర్గమ్మ దగ్గరికి వచ్చి ఏం చేయాలా? ఉత్సాహగానము చేయమంటాడు దేవుడు. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన మెస్సయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన మెస్సయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన మెస్సయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన మెస్సయ్య నామమును. హల్లెలూయా. చదువునాను. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కృతజ్ఞతాస్తుతులతో ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు అంటే గ్రాటిట్యూడ్. అర్థమైందా? ఏ మేళ్ళైతే చేశాడు ప్రభువా, నూతన జీవితాన్ని నాకు ఇచ్చావయ్యా, ఈరోజు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తులు. శక్తిని ఇచ్చావు, నీ కృతజ్ఞతాస్తులు. బలమునిచ్చావు, నీ కృతజ్ఞతాస్తులు. ధనమునిచ్చావు, నీ కృతజ్ఞతాస్తులు. ఇచ్చిన డ్రెస్ని బట్టి, టిఫిన్ బట్టి, అయ్యా కాఫీని బట్టి, ప్రతి చిన్న దాన్ని బట్టి ఏం చేయాలి? మనం ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుట దేవుని చిత్తము. అర్థమైందా లేదా? మంచి భర్తనిచ్చావు, స్తోత్రం అనండి. ఎలా ఉన్నా కానీ మంచి భార్యనిచ్చావు, నీకు స్తోత్రం అనండి. మంచి బిడ్డలు ఇచ్చావు అంటా ఉండండి. విత్తుతా ఉండండి. నెగిటివ్ కూడా ఏమైపోద్దంట? పాజిటివ్ అయిపోద్ది. మంచోడు అంటే ఏమైపోతాడు? నేను మంచోడా అనగానే ఏమైపోద్ది? నేను మంచోడిని ఏంది? నేను అప్పుడే వేస్తా బిస్కెట్. దినకర్ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ మైక్ ఇది తెచ్చి ఇట్లా చాలా ప్రాఫిట్ జోసఫ్ గారు ఇచ్చాడు తెలుసు మన చర్చికి. అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ ఇట్లుండి టీచర్ చూడు, ఆ టైప్లో అట్లా పెట్టి వెళ్ళాడు. నాకు భయం వేసింది. ఏంద్ర ఎంత ఒబీడియంట్, యాటిట్యూడ్ ఏంది, ఎంత బాగుంది. చర్చ అయిపోయిన తర్వాత
పాత బస్తీకి వెళ్ళినప్పుడు గ్రాటిట్యూడ్ ఎలా ఉంటుందో అర్థమైందా? ఇట్లానే ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? మా అబ్బాయి కూడా లేచి ఇట్లా అన్నాడు, వందనాలు అన్నాడు. ఏంది ఏమైంది ఇంటికి అనుకున్నా. మనం చెప్తే కూడా చెప్పుడు, ఈ 2-3 రోజులు వందనాలు అంటాడు. వందనాలయ్యా. నాకు బిస్కెట్ వేస్తున్నాడో, లేకపోతే నీ ప్రవర్తన ఎట్లా ఉంది, నీ వైఖరి ఏంటి, అసలు నువ్వు కరెక్టే కాదా అనటానికి కృతజ్ఞత ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. అర్థం కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలా? ఉత్సాహగానముతో ఏం చేయాలా? దేవుని సన్నిధికి రావాలా. అక్కడికి వచ్చి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు ఈ వారమంతా. ప్రభా నాకు మంచి బిడ్డని ఇచ్చావు, నీకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు. అర్థమవుతుందా? చిన్నపిల్లల డాక్టర్ల దగ్గరికి వెళ్తే షేక్ తెలుసా, 1000 రూపీస్ పెట్టాలా ఆమెకి అపాయింట్మెంట్ కోసం. బైక్ 2-3 సార్లు తిప్పిద్ది, గంటల ఏం లేదు, ఇటు కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి 2 రూపాయలు పౌడర్ ఇచ్చింది. అయిపోయిందో తెలుసా? 1000 రూపాయలు పెడితే ఆమె రాసే పౌడర్ ఏందో తెలుసా? 2 రూపీస్ ఎంత ప్యాకెట్లో పౌడర్ ఉంటుంది. దాన్ని నాలుగు మీద వేసి అంటది. ఈ నాలుగు మీద వేయడం కోసం ఇక్కడ 1000 రూపాయల. నాకు తెలుసు చిన్నపిల్లలు, నేను చాలాసార్లు వెళ్ళినప్పుడల్లా పౌడర్ వేస్తుంది. చాలామంది పిల్లలు బస్తీలో చెబుతా, 2 రూపాయలు ఆ 1000 రూపాయలు ఆడి పెట్టవాకట్రా, 2 రూపాయలు ఇటుపోయిన ఏం చేస్తారు? మా చిన్నప్పుడు ఒక డాక్టర్ ఉండేవాడు, డాక్టర్, మున్సిపల్ డాక్టర్. గజ్జి దురద తామరకు మొత్తానికి ఒక లిక్విడ్ ఉంటుంది. ఏ రోగమైనా ఒక పౌడర్ ఉంటుంది, ఇంక వేరే పౌడర్ లేదు. ఏ రోగం, జ్వరమైనా దగ్గైనా జలుబైనా అది లోన ఏదున్నా ఒక పౌడరు, పైన చర్మ వ్యాధులు వస్తే లిక్విడ్, అదేది స్పిరిట్ ఏదో ఉంటుంది. ఈ రెండు ఎట్లా ఉంటుంది. నేను మా నాన్నగారు వెళ్ళాం. ఏంటి బాబుకి ప్రాబ్లం అంటే, నాన్న వాడికి ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్తే అర్ధగంట ఆలోచిస్తట్టు కూర్చున్నాడు. ఏందిరా ఈడు ఎంతసేపు ఆలోచించాడు? రోగానికి పౌడరు, దురదకి లిక్విడ్ కదా, ఇంత బిల్డప్ ఇచ్చాడు ఇది అన్నాడు చిన్నప్పుడు మా నాన్న. ఉంది రెండే కదా, ఇట్లా గీక్కుంటుంటే లిక్విడ్ ఇస్తాడు, లోన ఏ రోగం ఉన్నా పౌడర్ ఇస్తాడు. దీనికి ఏది 10 నిమిషాలు బిల్డప్ప. ఆయన ఎవరు? పేరున్న నాయన పేరు లేని నాయన అంటాడు ఒకటిట. ఎగిరి కొడతాడు అతను. పేరున్న ఆయన ఎవరు? పేరున్న నాయన పేరు లేని నాయన అన్నాడు. పేరు నాని కొడతాడు ఇంటికి వచ్చి. అర్థం ఎక్స్ట్రాలు వద్దు, అర్థమైందా? నీ షేడ్స్ దేవుడికి ఇష్టపడ్డు. నువ్వు కూర్చోవడం, నుంచోవడం, పడుకోవడం సమస్తము దేవుడికి తెలుసు. అసలు ఎందుకు డబ్బులు రావట్లేదంటే అన్నీ తెలుసు. ప్రతి మాట రాక మునిపే నాకు తెలుసు. నువ్వు ఉత్సాహగానం చేస్తున్నావా? లోని ఎట్లా ఉన్నావు? జనం కోసం చేస్తున్నావా? ఎలా ఉన్నావు? అసలు నిజమైన హార్ట్ఫుల్గా నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావా లేదా? అంతరంగంలో నుంచి ప్రార్థన చేస్తున్నావా లేదా? తనకు మొరపెట్టువానికి, నిజముగా మొరపెట్టువానికి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అనగాలి. వెంటనే నాకు ఇష్టమే అంటాడు, వెంటనే ఆన్సర్ వస్తుంది. పైన ప్రార్థనలు దేవుడు యాక్సెప్ట్ చేయడు. కృతజ్ఞత కూడా ఎలా ఉండాలి? ఆ తగ్గింపు, ఆ విశ్వాసము, ఆ నమ్మకము, ఆ కృతజ్ఞత భావముతో దేవుణ్ణి సాగిలపడి, నా తండ్రి నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే మెస్సయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే మెస్సయ్యా, నా ప్రాణమా. ఇష్టంగా పాడదాం. నా ధ్యానమా, నా ఊపిరి నీవే మెస్సయ్యా, నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే మెస్సయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే మెస్సయ్యా. చదువునాను. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. కీర్తన పాడుతూ కూడా ఎలా ఉండాలంట? మనస్ఫూర్తిగా
సంతోషగానము చేయుదము. ఏదో తాత్కాలికంగా టైంపాస్కు రాకపోతే బాగుండదు. నో 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 నీ జీవితాన్ని కట్టుకోవడానికి నిజమైన ప్రార్థన చేయాలి, నిజంగా కృతజ్ఞతాస్తులు చెల్లించాలా, నిజంగా సంతోషగానం చేయాలా, ఉత్సాహగానం చేయాలా, సంతోషంతో ఏం చేయాలా, కీర్తనలు పాడాలి. ఉద్యమం కలిగినటువంటి ఉత్సాహముతో దేవుని ఆత్మ నింపుదలిగినటువంటి దేవుని సన్నిధి బలంగా దిగుట రాగాల దేవుని సన్నిధి బలంగా దిగుతుంది. భయపడద్దు, నిరుగుండు పడిపోయినారు, మిమ్మల్ని నేను బ్లెస్ చేస్తా అన్నాడు. కమిట్ అవ్వండి ఈ రోజున, ప్రభువా యాటిట్యూడ్ అండ్ ఆఫ్టర్ దట్, బిఫోర్ యాటిట్యూడ్, ఆఫ్టర్ గ్రాటిట్యూడ్. అదేనా నేను కరెక్ట్గా ఉంటాను ప్రభువా, నిలబడతానయ్యా, నిలబడతా అయ్యా. 4,000 జీతం ఇచ్చినప్పుడు 400 పర్ఫెక్ట్ తెచ్చి ఇచ్చానయ్యా. 8,000 వచ్చినప్పుడు 800 పర్ఫెక్ట్ తెచ్చానయ్యా. 30,000 వచ్చినప్పుడు చేతులు కట్టుకొని ఉన్నానయ్యా, నా వల్ల కావట్లేదు. 3,000. ఒక వ్యక్తి అనంట 500 రూపాయలు జీతం వచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడట దేవుని సన్నిధిలో. నాయనా 500 లేని స్థితిలో, పూట గడవనటువంటి స్థితిలో తండ్రి 500 ఇచ్చేవాలి నమ్మకంగా తీసుకొచ్చి 50 రూపాయలు కానికేస్తున్నాడు. వెంటనే ఈ కృతజ్ఞత చూసి, ఈ విశ్వాసం చూసి, ఈ నమ్మకాన్ని చూసి, ఈ తగ్గింపును చూసి దేవుడు అన్నీ 5,000 చేశాడంట. 5,000 తీసుకొస్తే 500 ఇస్తున్నాడంట. 50,000 ఇస్తే 5,000 ఇచ్చేస్తాడంట. 5 లక్షలు పెరిగిందంట ఆయన రాబడి. 5 లక్షల్లో కూడా 50,000 తీసుకొస్తున్నాడంట. సడన్గా ఈ విశ్వాసం నమ్మకం చూసిన తర్వాత దేవుడు వెంటనే 50 lakhs చేశాడంట. చేసేటప్పటికల్లా 5 లక్షల పాస్టర్కి 5,000 రెంటాడా? 5 లక్షలు ఐ కాంట్ అని చెప్పి పాస్ గారు ఫోన్ చేశాడంట. పాస్ గారు ఫోన్ చేసి, పాస్ గారు నా వల్ల కావట్లేదయ్యా, నీ దండం పెడతారా, వాళ్ళిద్దరూ ఒక కమిట్మెంట్ తీసుకుందాం, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళు, నువ్వు దశంభాగం గురించి అబ్బాక, కానుకల గురించి అబ్బాక అని ప్రేయర్ చేయమన్నాడంట. వెంటనే ఈ పాస్టర్ గారంట, రండి ప్రార్థన చేస్తాను, తల మీద చేయి పెట్టి, ప్రభువా ఇతను 500 ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నాడు, 5,000 ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నాడు, 50,000 ఇచ్చినప్పుడు నమ్మకం ఉన్నాడు, 5 లక్షలు ఇచ్చినప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు అయ్యా. 50 లక్షంగా రాగాలే గుణం గుడిసేటిదైందయ్యా. వీడు నమ్మకాన్ని కోల్పోతాడు, వీడు నరకానికి వెళ్తాడు. కాబట్టి వీడు పరలోక రాజ్యం చేరడానికి మొదట 500లో నమ్మకంగా ఎలా ఉన్నాడో 500లకు వచ్చును గాక అన్నాడట. ఓ ఏది పాస్టర్ రెడ్డి చేస్తారు మీరు, మరి నువ్వు పరలోక రాజ్యం 50 లక్షలతో నువ్వు నరకాన్ని పోతావురా స్వామి. పరలోక రాజ్యానికి యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు నిన్ను ఐఎమ్ నాట్ జోకింగ్, ఇప్పుడు నిన్ను సెట్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను వచ్చాను, డబ్బులు వచ్చినాడు, అటు పెట్టేసి వచ్చాం గుంటూరులో పాటలు అక్కడికక్కడే, అది ఎంత ఖర్చైనా పెట్టేసి వచ్చేసేస్తున్నాం, దేవుడు చూసుకుంటాడని. అర్థమైందా లేదా? నాది దశభాగమే కాదేడా చెప్పాలంటే, అసలు ఈ స్థలమే ఇచ్చేసేసాం దేవునికి. ఈ ఆస్తిలో భాగం ఏమన్నాడు, భాగం కాదు టోటల్ ఇచ్చేసాం, దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదా? ఇక్కడ చూద్దాం దేవుడు ఏం చెప్తున్నా. ఇప్పుడు చూద్దాం నాన్న, అసలు ఇప్పుడు ఎందుకు నీకు ఈ సంగతి చెప్తున్నానంటే చూద్దాం. ఈ రోజున నీకు ఎందుకు డబ్బులు రావట్లేదు? ప్రసంగి 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. చూడు, మొక్కుకుంటున్నారు, అద్భుతం జరగకముందు ఏం చేస్తున్నారంట? మొక్కుకుంటున్నారు. దాన్ని ఏం చేయాలా? ఆలస్యము చేయొద్దు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. బుద్ధిహీనులైనట ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. ఏం చేయాలంట? లేట్ చేయబాక. ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? దాన్ని నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. అసలు ఎవడు మొక్కుమన్నాడు? ఆ కష్టాలు తట్టుకోలేక ఏదో ఒకటి కమిట్ అవుతారు దేవుని సన్నిధిలో. అర్థమైందా?
బాగా ఎట్టో చూశాడు, వీళ్ళది ఇట్లా అన్నాడు. అమ్మ నేనేమన్నా కమిట్ అయ్యానా? కమిట్ అయ్యో, మర్చిపోయావు అనగల. నీ బేసిక్ థింగ్స్ని ఏం చేస్తావు? సైతాన్ని ఏం చేస్తుంది? డిలీట్ చేస్తుంది. ఒకవేళ చెయ్యిపోయినా నువ్వే డిలీట్ చేస్తావు. నీకు నువ్వే వద్దులే అంటాడు కదా. వింటున్నారా? మేము రేషన్ బియ్యం తింటున్నామండి, మీరు సన్న బియ్యం తింటారు కదా. అమ్మ వద్దమ్ము నాకు కడుపులో నొప్పి అంటాడు కదా. అంటే ఏదో ఒకటి సాగు తప్పించుకోవడానికి రకరకాల వ్యక్తులు రకరకాలుగా. వింటున్నారా? ఇప్పుడు చూడండి, మొక్కుకొని తర్వాత ఆ మొక్కుబడి ఏం చేయాలంట? వెంటనే చెల్లించాలి. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనక ఉండుటయే మేలు. మొక్కుకొనక ఉండుటయే మేలు. మేలు. నీ దేహమును శిక్షకు లోపరచనంత పని నీ నోటి వలన జరగనీయకుము. నీ నోటితో ఏదైతే ఇక్కడ కమిట్ అవుతావో అది చేయకపోతే ఒళ్ళు పగలు కొడతాను నేను అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ దేహమునకు దెబ్బలు వేస్తా. అబ్బా ఇది ఎంత నొప్పి బ్రదర్. అబ్బాబ్బాబ్బా ఏంది? ఎప్పుడైనా మొక్కున్నావు చూడు, లేదే అంటే ఇంకో నొప్పి వస్తుంది. దెబ్బ మీద దెబ్బ వేస్తాడంట. ఎవరు? దేవుడు. నేను చెబుతున్నాను, దేవుడు చెప్తున్నాను. మొక్కుకోబాక, అదిగా టెంప్ట్ అవ్వబాక. నేను కూడా తెలియక అందరం ముద్దులుగా అమ్మాయి 2 వచ్చి నా కష్టాలు ఒక 5,000 కానికి ఇంగలే నీకు 2 గాజులు కొని తప్పు అంట. నిజంగా కొనియాలని ఇష్టంగానే అంట, కానీ చేయలేకపోతున్నా. ఎందుకు చెప్పాలా? డబ్బులు వచ్చిన తర్వాత ఇయ్యాలనుకుంటే ఇచ్చేయాలా, లేకపోతే కమిట్ కావద్దు. అర్థమైందా? మొక్కు కొనకుండా మంచిదే. ఒకవేళ నీ నోటితో చేసినటువంటి దానిని నీ దేహమునికి ఏమొస్తుందంట? చదువు నాన్న. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అనేయటం, తర్వాత ఒళ్ళు భాగాలు కొట్టించుకోవడం. ఎందుకు ఈ బాధ? దేవునికి లోబడండి. అది పొరపాటు చేత జరిగేనని. అబ్బో పొరపాటు ఉన్నానయ్యా. పొరపాటు చేత జరిగేనని దూత ఎదుట చెప్పకుము. ఇప్పుడు ఇందాక ఏం చెప్పా? ఏం మాట్లాడుతున్నా? పక్క ఒక దూత ఏం చేస్తుంది? అని చెప్పి పేజీ బుద్ధి పెట్టి తలకి అర్థమైందా? పేజీ ముందు ఆన్ దట్ డే పలానా మంగళవారము లేదా ఆదివారము పలానా సంవత్సరము ఆ నెల డేటుతో సహా, సమయంతో సహా, నిమిషంతో సహా, సెకండ్తో సహా బుక్ నీ ముందు పెడుతుంది. అప్పుడేం చేస్తావు? పొరపాటు అన్నయ్యా. చూడు, కొంతమంది అసలు గుర్తులేదు అంటారు ఒక గ్యాంగ్కి, కొంతమంది గుర్తుంది కానీ పొరపాట్లల్లా లేదు అంటాడు. అని అంటే కూడా రెడీగా ఉంటుంది అంట దూత. అది పొరపాటు చేత జరిగేనని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి, ఏంటంటే దేవునికి కోపము పుట్టించి నీవేలా నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. ఏంటి? నీవేలా నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. నీ కష్టమును వ్యర్థపరు. నువ్వు కష్టపడి తెచ్చుకున్నావు కానీ అది నిలబడదు. చివరికి ఎలా ఉంటుంది అంటే చిల్లి సంచిలో చేసినట్టు ఉంటుంది. చూద్దాం ఇక్కడ. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. ఏం చేసా? అధికమైన స్వప్నములు మాటలను. రాజు ప్రతి నెల రెంట్ కడతానే ఏమైనా కమిట్ అయ్యావా? అట్లే లేదుగా. ఓకే, వెరీ గుడ్. చూసారు, బాగునండి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అసలుకి ఒక్క మాట చేద్దాం. బాగునండి. అసలు కృతజ్ఞత అనేది నీకు లేకపోతే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు నీకు డబ్బులు రావట్లా, ఎందుకు నీకు అద్భుతం జరగట్లేదంటే కృతజ్ఞత కనుక నీకు లేకపోతే. హగ్గయి గ్రంథం 1:11 నుంచి చదువున. హగ్గయి 1:1 నుంచి చూడు, చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం. హగ్గయి 1. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున. అంత పక్కాగా ఉంటుంది దేవుంది. మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు
షయల్తీయేలు కుమారుడనైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడనైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని. నాకెళ్ళి చూడండి, మీకు వివరిస్తా చూడండి. 70 సంవత్సరాలు, అప్పుడు 70 సంవత్సరాలు, 400 సంవత్సరాలు అది ఓకే. 70 సంవత్సరాలు ఇజ్రాయేలీ ప్రజలు బంధకాల్లో ఉన్నారు. ఎలా ఉన్నారు? బంధకాలు. కట్ల మధ్య కట్టబడుతూ అంటున్నారు. అక్కడ దేవుడు చెప్పాడు, మీరు గనక నేను విడుదల ఇస్తా మందిరాన్ని కడతారా? 100% మేము మందిరాన్ని కడతామయ్యా, మేము మందిరాన్ని కడతాం, మాకు విడుదలి అని ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు వారిని ఏం చేశాడంటే విడుదల ఇచ్చేసాడు. ఏం చేశారు? విడుదలగానే చెప్పాక నేను వీళ్ళకి గుర్తున్నా వీళ్ళే తీసేస్తారు, ఏదో పొరపాటునన్నా అంటారు. ఇలానే ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు, హగ్గైతో అంటున్నారు, ఇంకా టైం రాలేదులే, తర్వాత చూద్దాం, మందిరాన్ని కడతాను అంటున్నారు. ఏమంటున్నారు? సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. చూడు, జనులు ఏం చెప్తున్నారు? అసలు కమిట్ అయింది ఏంటి సిచ్యుయేషన్ లో? అయ్యా మాకు విడుదల ఇస్తే నీ మందిరాన్ని మేము కడతామన్నారు. అన్న తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ విడుదల పొందిన తర్వాత గమ్మునైపోయిన తర్వాత దేవుడు హగ్గై ప్రవక్తను పంపించి ఏంటయ్యా మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో, ఈ బంధకాల నుంచి విడిపిస్తే నా మందిరాన్ని కడతానన్నారు కదా అనగానే వీళ్ళే ఉన్నారు అందరూ, ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు. వింటున్నారా? చాలామంది కమిట్ అవుతూ ఉంటారు. మాకు ఒక 12 లక్షలు వస్తే ఒక చిన్న రూమ్ పైన వేస్తాం, ప్రేయర్ రూమ్. పాస్టర్ గారు ఇచ్చినప్పుడు అక్కడ ప్రేయర్ చేసుకుని పోతాడు. 12 లక్షలు అయిపోతే ఏమన్నా మనం గుర్తు చేసాం అనుకో, ఏదో అన్నాంలే అప్పుడు అంటున్నారు. అర్థమైందా? ముందొకటి వెనకాల ఒకటి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ప్రజలు మందిరాన్ని కడతారని దేవునితో కమిట్ అయితే దేవుడు విడుదలిస్తే గమ్మునైపోయారంట. వెంటనే ప్రవక్తను పంపించి నా మందిరం సంగతి ఏంటి అంటున్నాడు దేవుడు. అంటే ఇంకా సమయం రాలేదులే, ఇంకా టైం ఉందిలే, తర్వాత చూద్దాం అంటున్నారు. ఎవరు? ప్రజలు. వీళ్ళకేం జరుగుతుంది చూడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే అందుకే కమిట్ కావద్దు, అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. కమిట్ కావద్దు, అయిన తర్వాత ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. కమిట్ అయ్యేటువంటి ముందు ఎలా ఉన్నావు యాటిట్యూడ్ తగ్గట్టు గ్రాటిట్యూడ్ కూడా అలానే ఉండాలి. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇది ఇప్పుడు ఈ మందిరం పాడైపోయి ఉంటే ఈ మందిరం కట్టకుండా నీ ఇల్లు నీ షోకులు కట్టుకుంటావేంటి అని అడుగుతున్నారు. అర్థమవుతుందా? ఎవరు కట్టాలి? ఇప్పుడు ఫస్ట్ ఈ మందిరాన్ని ఎవరైతే ఇష్టపడతారు, ఈ మందిరం కట్టబడాలి ప్రభువా, ఈ మందిరం కొనసాగాలి ప్రభువా, దీన్ని ఆపడానికి వీలు లేదు అని చెప్పి ఎవరైతే కష్టపడి వారి కష్టార్జితంలో తీసుకొచ్చి డబ్బులు ఇస్తారో, ఫస్ట్ నీ ఇల్లు ఎలా కట్టుకుంటున్నావో దానికంటే ముందు ఏం చేయాలంట? సంఘం అనే ఇల్లుని కట్టాలి. దేవుడికి మళ్ళీ చదువున్నాను. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? చూసారా? మంచి మంచి డాబాల్లో మీరు నివసిస్తున్నారు, నా సంఘం అయితే పాడైపోయింది. కొన్ని పల్లెటూరులో రెంట్లు కట్టలేనటువంటి పరిస్థితి, పట్టించుకోరు. నిన్న రాత్రి చూడండి, బాగా నాకెళ్ళి చూడాలి. నిన్న ట్రైన్లో వెళ్తుంటే నేను ఇక్కడికి వచ్చే డబ్బులు చెప్తాను, ఇది ఫ్రాంక్ చెప్తున్నా, 20 నోట్లు 10 నోట్లు అన్నీ పక్కన పెడతా. ఈ కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కనీసం 20-30 మంది వస్తారు ట్రైన్లో. మా దాంట్లో వేస్తానే ఉన్నా. ఒక అతను ₹1 ఇచ్చాడండి కాళ్ళు లేని అతనికి. ఈ ఎన్ని రూపాయలు అయితే వాడు టీ తాగాల? ఎన్ని రూపాయలు అయితే టీ తాగాల? అసలు వేసినోడు లేడు. ఎంత కఠినంగా ఉన్నారు చూసారా? అందరు బ్రేస్లెట్లు, మంచి మంచి పెర్ఫ్యూమ్లు కొట్టుకొని కూర్చున్నారు. అందరూ ఇంతగా దిట్టంగా బంగారం నగలు వేసుకొని ఉన్నారు.
మా కంపార్ట్మెంట్లో రూపాయి తీయడానికి ఇష్టపడతలేదు అడుక్కునేవాడికి. చూసారు, అర్థమవుతుందా? వాళ్ళకు కూడా దేవుడు అలానే చేస్తే పో 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 అన్నాడానికి ఏంది భూషణు? 10 రూపాయలే, నాకు ₹1,00,000 ₹10 అంతే. ఒక సినిమా యాక్టర్ అక్కడ అనిల్ కుమార్ గారి చర్చకు వచ్చి చిల్లరేస్తుంది. బయటకు వెళ్ళితో బొయ్యి పచ్చకట్లేదు చిల్లర ఏం చేస్తారే? అందుకే పెద్ద పెద్ద కార్లో తిరుగుతావు నువ్వు, చిల్లర అంట. నేను అడిగా, ఏందమ్మా ఆ రోజు చిల్లర వేసావన్నా? దేవునికి అయ్యా కానుక అంది. ఎంత పెద్ద ఇల్లు ఇస్తే నువ్వు చిల్లర వేస్తావా? మొఖాన్ని కొడతాడు అనిల్ కుమార్ ఆ చిల్లర. ఆయన కావాలంటే నీకు చిల్లర వేస్తాడు, ఒక 2-3 బస్తాలు చిల్లర పంపిస్తాడు అవసరమైతే. అంటే ఎంత మనిషి చూసారా? నా ఇల్లు పాడై ఉంటే, నా ఇల్లు రెడ్లు కట్టకుండా ఉంటే, నీది బాగా కట్టుకో. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏరు దాటిన తర్వాత ఏమేస్తున్నారు జనం? తెప్ప. విడుదలకు ముందు ఒక ప్రార్థన, బిఫోర్ ఆఫ్టర్ డెలివరెన్స్. వెంటనే దేవుడు, నేను మందిరం కట్టడానికి కదా మిమ్మల్ని విడుదల ఇచ్చింది, విడుదల పొందితే ఏంది మాట మారుస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు ఇంకా సమయం లేదు అంటున్నారు. ఓహో, నా మందిరం పాడై ఉంటే నీవు సరంబై వేసిన ఇళ్ళు కట్టుకుంటున్నావా? పెద్ద పెద్ద డాబాల్లో కట్టుకుంటా దాన్ని బిల్డ్ చేసుకున్నావు, కానీ నా మందిరాన్ని నువ్వు కట్టవా అని అన్నాడు దేవుడు. చూద్దామా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఏంటంటే యాటిట్యూడ్ ఎలా ఉంది స్టార్టింగ్, దాన్ని ఆలోచించుకోండి. డబ్బు రాకముందు నీ ప్రవర్తన వైఖరి ఎలా ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మీరు విస్తారముగా తర్వాత మరి ఇత్తినాను మీకు కొంచెమే పండెను. చూసారా, మీ పొలాలు ఎంత దట్టంగా నువ్వు విత్తనాలు వేసిన ఏమవుతుందంట? కొంచెమే పండిద్ది. ఎందుకు? మాట తప్పావు, మడిమ తిప్పావు. అర్థమైందా? మాట తప్పావు, మడిమ తిప్పావా? మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది. తింటానే ఉంటారు. నేను ఒక ఆమెను కొడుతున్నాడు ఫిలిం నగర్లో, మేము ఊరిళ్ళే ముందు రోజు. ఏందమ్మా అంటే, అన్నా నేను అన్నం వండి పెట్టాను నా పిల్లలకి, నా మొగుడు తెలుసు కన్నా గంటకు అంత తింటాడంట. గంటకి పొద్దున 5 స్టార్ట్ చేసినాడు, సాయంత్రం అది ఈ పిల్లలు వచ్చేటప్పుడు అన్నం లేదంట. అన్నం లేదందామంటే అప్పటికి 6 సార్లు తిన్నాడంట మొగుడు. అంత తినేటప్పుడు అన్నం లేదు. ఆయన భయమని కొడుతున్నాడు పిల్లోడు. ఎవరిని? తల్లిని. ఆకలితో వస్తే మేము అన్నం లేకుండా చేస్తావా? ఇటున్నారా? మరి అంతే కదా, కష్టార్జితం తెచ్చి ఇచ్చినప్పుడు అంత భువన్న పెట్టాలి కదా తల్లి ఉండి. మంచిగా నిద్రపోతుంది, ఈ లోపల 6 సార్లు తినేసాడు మొగుడు. ఏం చదువుతుంది ఇక్కడ? ఆకలి తీరినా ఆకలి చదువునానా? మీరు భోజనము చేసిన ఆకలి తీరకయున్నది. 24 గంటలు అమ్మ ఆకలి ఆకలి ఆకలి, లోన పాము ఇట్టు ఉంటుంది రెడీగా, నోట్లో ఇంకా లటకమ్మి చేస్తాడు. ఇడి ఎదురిడితో తిట్లాడు. మాట తప్పావు కదా. అర్థమవుతుందా? ఒక పాపను చూసా నేను, 6 సార్లు పెట్టించుకుంది మా ఇంట్లో అన్నం. ఏంది ఆడపిల్ల 6 సార్లు అన్నం పెట్టించుకోవటం ఏంది? కూర ఎక్కువైందని అన్నం ఎక్కువైందని కూర ఇట్ట అంటుంది. ఇక మావిడే ఆ డేసలు 2 ఆడ పెట్టి వెళ్ళి దండం నీకు సన్నగా చేసేటట్టుంది ఆ పిల్ల. నేను 8 సార్లు తిప్పి తింటే అప్పుడు దేవుడు చెప్పాడు, అమ్మాయికి అది తినేది లోన సర్పం కనపడుతుంది కడుపులో. అట్ట పడింది మింగేస్తుంది, పడింది మింగుతుంది. తెచ్చుకుందా మ్యారీగోల్డ్ బిస్కెట్లు ₹10 ఉంటాయి, ఇంత 3 తెచ్చుకుంది. బో తిన్న తర్వాత ఆ 3 తింటుంది. మీరు భోజనం చేసిన ఆకలి తీరకున్నది. మా ఆవిడ మొదట్లో సినిమాలు చూస్తా తినేవాడు అన్నం. చూసింది 100 కేజీ బియ్యం కూడా వీడు 10 రోజులు సినిమాలు చూస్తే ఈ 100 కేజీలు బియ్యం తినేటట్టున్నాడని అప్పుడు సినిమా చూడే తర్వాత పెడతాడు. అర్థమవుతుందా? ఎంత తింటావు మనకే ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఆకలి తీరకుండా ఉందంట. ఎందుకు? ఎంత తిన్నా. కారణం ఏంటంటే మాట. మందిరం కడతారని ఏం చేశారు? పానము చేయుచున్నను దాహము తీరక. ఒకటే నీళ్లు పట్టు ఉబ్బుతున్నా తాగుతూనే ఉంటారు. దాహము
తీరకై ఉన్నది. దేనికి? మాట తప్పారుగా. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. బట్టలంతా కప్పుకున్నా అయ్యో అన్నారు. ఎందుకు? మాట యాటిట్యూడ్ ఏంది? ప్రవర్తన మారిపోయింది. డబ్బు రాకముందు, విడుదల పొందకముందు ఏం చేశారు వీళ్ళు? అయ్యా మమ్మల్ని ఇడిపించయ్యా, నీ దండం పెడతానయ్యా, అయ్యా మమ్మల్ని ఇడిపిస్తే నీ మందిరం కడతావయ్యా, అయ్యో అయ్యయ్యయ్యయ్యా అడుక్కునేవాళ్ళు. ఒక అమ్మాయి బెంచ్ కారులో దిగి వస్తుంది, చినిగిపోయింది ఎక్కరేసుకొని బెంచ్ కారులో. వెంటనే ఒక అడుక్కునే ఒక కర్ర తీసుకొని బొయ్యమని వేస్తుంది. ఏయ్ మా ఏరియా కొత్త ఇదే, ఈ ఏరియా మాది అంటుంది. ఏయ్ నేను బిలియనీర్ని, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటుంది. ఏంది నువ్వు మాట్లాడుతున్నావు అని వేస్తుంది కర్ర. నలుగురు వచ్చి ఆపారు. ఆమె కోటీశ్వరరాలు అంటే, లేదయ్యా మా ఏరియా కడుక్కుని వచ్చింది అంటున్నా. బొక్కలతో వచ్చింది. ఇప్పుడు ఫ్యాషన్ కదా, 1,50,000 ప్యాంట్ కూడా చినిగిపోయి. అర్థమవుతుందా? వీళ్ళేమనుకుంటారు పాపం, నాకు పోటీ ఇంకొకటి వచ్చింది. ఒక రోజు క్రిస్మస్ రోజు కూడా పొద్దున్నే చర్చి నుంచి వస్తుంటే మా ఇంటి దగ్గర ఒక అడుక్కున్నాం, ఒక ఆయన భలే కుట్టింది కర్రతో. పరిగెత్తుకుంటే చేపలు, లేదు సార్ విజయ్ సార్ ఆగండి, మీరు వీడు ఈ ఏరియాలో ఎన్ని రోజులు నుంచి అడుక్కున్నాను సార్ నేను, వీడు వచ్చాడు పండగ వచ్చేళ్ళు అమ్మ ఒక పూట వదిలే అన్న. అర్థమైందా? ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? అన్నం తింటనా, వంట పడతా ఇంకా తింటానే ఉన్నావు. దాహంకి వెళ్ళినా తాగాలి అంటున్నావు. స్థానంగా ఎత్తనాలు వేసి వచ్చావు, పొలంలో ఏమవుతుంది? కొద్దిగా వస్తుంది, సాలకుండా. దుప్పట్లు కప్పుకుంటే సలాగట్లా. కారణము ప్రవర్తన వైఖరి. నీ ప్రవర్తన ఎలా ఉంది? చదువునాను. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. డబ్బు వచ్చినా ఏమైపోతుందట? ఏమైతుందో మాకు తెలియట్లేదు సార్. ఎంత డబ్బు వచ్చినా కారణం ఏంది? యాటిట్యూడ్. అర్థమైందమ్మా? ఏందన్నా వాట్ హ్యాపెండ్? ఏమైంది తల్లి కూతురు ఇద్దరికి మధ్యలో మీరు కూర్చోండి. అర్థం ఏదో సంథింగ్ జరుగుతుంది ఇక్కడ. నాకేదో అలజడిగా ఉంది ఇక్కడ, ఈ రైట్ సైడ్ ఈ ముందు సీట్లు. వాళ్ళకేమో నాకు జిమ్ అంటే ఏందో సంథింగ్ స్పిరిట్ లేదే మూవ్ అయింది నాకు. బిడ్డ మీద కోపపడ్డ తల్లిని విసిగిస్తున్న కుమార్తె అని పడుతున్నా సంథింగ్. ఇప్పుడు ఏమైతుంది? చలి ఆగట్లేదంట. కారణం ఏంది? యాటిట్యూడ్. ఏముంది? వీళ్ళకి కృతజ్ఞత లేదు. పంట ఎంత చేసిన వీళ్ళకి పండట్లేదు, కొద్దిగా వస్తుంది. ఎంత తినాలనిపిస్తుంది. ఎంత తాగినా తాగాలి అన్నారు. చూడు, దరిద్రంలో లేనప్పుడు ఎక్కువ తినాలనిపిస్తాడు తెలుసా? డబ్బులు లేకపోతే ఎట్టుడితే అది తినాలి డబ్బులు ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది తెలుసా? ఆశ, దోశ, అప్పడం, వడ, ఏది తినడానికి అడ్డా ఉంటారు. వింటున్నారా? డబ్బులు ఉండవు, షాపింగ్కి వెళ్తాం. షూ ఎంత భలే ఉంది అది అంటాం. సార్ మీకు సూపర్ అనగానే లాన్ జేబులో డబ్బులు ఉండవు కదా, ఇది బాగుంది కానీ ఇట్లా రౌండ్ లేకుండా ఇట్లా పొడవు ఉంటే బాగుండేది అనగానే వాడు వెంటనే పొడవు తెచ్చాడు. పొడవు తీసుకున్నా అది కరెక్ట్ ఉంది, భలే ఉంది సార్ అంటే బాగానే ఉంది, లైట్ టైట్గా ఉందా? టైట్ లేదు. ఏది కొనకుండా ఉండడానికి ఏదో ఒకటి చెప్పాలిగా. అర్థమైందా? మన ప్రవర్తన ఏంది? యాటిట్యూడ్. లోన పైసలు లేవు, కొనాలా? ఊరక ఖాళీ కూర్చున్నాం, 1 గంట గడవాలి కదా. షాపింగ్ ఎవలాదా అంట తమిళనాడు పోయి, ఇదెంత? ఇట్లా ఎక్కడ పోయినా ఈ రకమైన షాపింగ్లు. అర్థమవుతుందా? మీరు కూడా వెళ్తూ ఉండొచ్చు. ఆ చీర అంతా ఈ చీర కొనేదిలో ఉండదు, పెట్టేది ఉండదు. మొగుడు దగ్గర డబ్బులు ఉండవు, మీ దగ్గర అసలు ఉండవు. ఒకవేళ కొనాలనుకుని మొగుడు కొనియడు, ఎవడో ఒకటి ఇస్తాడు గిఫ్ట్, ప్రార్థన చేసుకో. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, ఎప్పుడైతే నీ వైఖరి సరిగా లేదో, ప్రవర్తన ఆటోమేటిక్గా నీకు కృతజ్ఞతా జీవితం అనేది నీ జీవితంలో ఉండదు. తద్వారా ఎన్ని లోపాలు వస్తున్నాయి చూసారు? అర్థమవుతుందా? ఎంత తిన్నా తినాలి అనిపిస్తాం.
కప్పుకున్నా సరే ఆగదు 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 ఆగదు. ఎంత పండించినా కొద్దిగా తీసుకొని వస్తున్నారు. చూసారా, ఎంత తాగినా ఏం కాదు. చదువునా. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల, ఏందంట, మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి, హల్లెలూయా, దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అసలు మీకేం అర్థమైంది చెప్పండి? ఏం అర్థమైంది? ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి, ఏం అర్థమైంది? అర్థమైనా అర్థం కానట్టున్నారా? అంటే ఇప్పుడేంది, ఈ సంఘాన్ని నేను కడతానయ్యా, నిన్ను నేను ఆనందింపజేస్తా. నిన్ను ఆనందింపజేసిన తర్వాత వెంటనే ఏం చేశాడు? బాలా రాజు ఏం చేశాడు? రాజు సంతోషం వేసేస్తాడు, అర్ధరాజ్యం తీసుకుంటాడు లేదా, మెళ్ళ హారం తీసిస్తాడు లేదా? అట్ట దేవుడు కూడా ఏం చేస్తాడు? ఎవరి మందిరాన్ని కట్టాలి ఇప్పుడు? నువ్వు సంఘం అనే దేవుని మందిరాన్ని కట్టాలి. ఈ సంఘ అవసరతలు ఏంటి? సంఘాన్ని ఎట్ట కట్టబడుతుంది? మనం వేసే చిల్లరా ఈ సంఘం కట్టబడిద్దా? ఆలోచన ఉందా? వాడే ఉంగరాలు గింగరాలు పెట్టుకుని ఏముంది, ఇద్దరు కార్లు స్టైల్గా వస్తున్నారు. సితారా సినిమాలో శరత్ బాబు లోన చిల్లి కోటు పైన మావుతుంది. నరకం చూస్తున్నారు పాస్టర్స్ సంఘం పట్టించుకోకపోతే. ఎందుకు సంఘం బ్లెస్ కావట్లేదు? సంఘస్థులు ఎందుకు బ్లెస్ కావట్లేదు? సంఘ అవసరతలు ఎవడు చూడట్లా. సంఘాన్ని కట్టాలి నేను, నా దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వెళ్ళిపోయి బొద్దులు తీసుకొచ్చి చదువున్నానా, పర్వతములకి బ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి, ఆగండి, మందిరము కడితే దేవుడు సంతోషించి నన్ను గణపరచుకొందును యెహోవా సెలవిచ్చుచున్నాడు. సరే, ఇప్పుడు ఎవరిని కట్టాలి ఇప్పుడు మనం? అర్థమైందా? అర్థం కాలేదా? లైవ్ ఉంటే ఉంది, డబ్బులు ఇవ్వాలని అర్థం. ముందేం చేయాలా? నీ షోకులు కాదు, నీళ్లు కాదు, ఈ సంఘము కట్టబడాలి. ఈ సంఘము నేను కట్టాలి అంటే దేవుడు నువ్వు ఎప్పుడైతే నిశ్చయించుకొని తీసుకొచ్చి కడతానికి ఇష్టపడతావో అప్పుడు దీని యందు ఆనందించి ఆయనని గణపరుచుకొని మనకేం చేయాలో అది చేస్తాడు. చదువున్నాను. నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి కాని కొంచెముగా పండెను. పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఏం చేస్తాడంటే దేవుడు మీకు డబ్బులు రాగాలి ఏం చేస్తాడు? ఇక్కడ కట్టకుండా అబ్బో 1,00,000 రూపాయల కోసం 2 లక్షల కోసం ట్రై చేసి చేశారు. కమిట్ అయింది ఒకటి, ఇక్కడికి వచ్చి తెచ్చి ఇలా తెచ్చిపోవడం వల్ల కారణం ఏం జరుగుతుంది అక్కడ? అసలు ఒకదానికని నువ్వు తెచ్చావు, ఈ 1,50,000 కడదామని తెచ్చి దానికి కట్టవు. దాన్ని ఏం చేశాడు? చెదరగొట్టి దానికి దీనికి ఖర్చు పెట్టేసి అప్పట్లనే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఎవరు చెదరగొడతారంట? దేవుడు. ఎక్కుతుందా? ఎందుకు? ఏం కమిట్ అయ్యారు? సమస్య ఉన్నప్పుడు ఏం కమిట్ అయ్యారు? నాయనా ఇలా చేస్తా, అలా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నారు. సమస్య తిరిగి అవుతా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ యాటిట్యూడ్ అండ్ ఆఫ్టర్ దట్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత ఉందా? కుష్టు సహోదరుడు 10 మంది అయితే ఒక్కడే వచ్చాడా లేదా? వాళ్ళకుందా కృతజ్ఞత? ఇప్పుడు ఎవరు మందిరాన్ని కట్టాలి? కాపరిగా పనిది ఎవరిది? ఏంది? కట్టుందమ్మా దేవుడిదంట. చాలే తమ్ముడు, గంట సేపు చెప్పిన తర్వాత ఏసై ఎవరు అన్నట్టుంది. ఎవరు కట్టాలి ఇప్పుడు? సంఘస్థులు అందరు కలిసి కూర్చొని అయ్యా నేను సంఘాన్ని కడతా, సంఘ అవసరతల కొరకు నేను కడతా అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు డెవలప్ అయిపోతావు. అర్థమైందా? డబ్బు రాకముందు ఒక రకంగా, డబ్బు వచ్చిన తర్వాత
ఒక రకంగా డబ్బు రాకముందు ఉన్నటువంటి ఆ కృతజ్ఞత, ఆ తగ్గింపు, ఆ వినయము, ఆ విధేయత, ఆ ప్రార్థనా జీవితం డబ్బు వచ్చిన తర్వాత ఉండదు. వెంటనే ఏదైతే కమిటారో అది కూడా పక్కన పడేస్తున్నారు. దాని ద్వారా ఎన్ని వస్తున్నాయి? ఆకలి తిన్నా, ఎంత తిన్నా తినాలనిపిస్తానే ఉంటుంది. దాహం దాచినా, గుడ్డలు కప్పుకున్నా, విస్తారంగా ఇచ్చేసినా పంట కొద్దిగా వస్తుంది. చివరికి చిల్లు సంచులు వేసినట్టు అయిపోతుంది నీ బ్రతుకు. ఎప్పుడైతే, ఎందుకంటే కారణం దేవుడు చెప్తున్నాడు ఈ రోజున. చదువునాను మళ్ళా. నీ ప్రవర్తన విస్తారము, మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు. చూడండి, ఇప్పుడు అర్థమైంది కాన్సెప్ట్. అర్థం చూడండి, సీరియస్ తీసుకోండి అందరూ. ఇప్పుడు మీ ఇల్లు మీ కథ తప్పించి మందిరాన్ని పట్టించుకోకపోతే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడా లేదా? అంటే ఫస్ట్ దేన్ని కట్టాలా ఈరోజు మనం? మందిరము కట్ట. మీరు కట్టగా ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మీ డబ్బును ఎవరంటే చెదరగొట్టేది? చదువునాను. నా మందిరము పాడైయుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకయున్నది. మంచు అంటే ఇప్పుడు చెట్టు ఫలించాలంటే ఏం కావాలా? మంచు కావాలా, నీళ్లు కావాలా. మీరు ఫలించుకోండి, ఏం చేయాలా? నీళ్ళు రావట్లేదంట. వింటున్నారా? హైదరాబాద్లో నీళ్ళు రావట్లేదని చెప్పి పేపర్లు వేసారంట. బెంగళూరు అంతా అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. అన్న 2-3 రెడ్డి గారు గుంటూరులో ఏంది బాగా నీళ్ళు రావట్లేదంట. ఊరే మాకు నీళ్ళు రావట్లేదా? వస్తున్నాయే అంటే కొన్ని ఏరియాలు డ్రై అయిపోయినట్టున్నాయి. కొన్ని నిన్న మేము నదిరికి ఇక్కడ అది సాగర్ నీళ్లు కూడా అసలు కొన్ని ఎన్నో మట్టాలు దిగిపోయిందంట. వర్షం గనక పడకపోతే అవుట్. బెంగళూరులో కూడా రెండోసారి స్నానం చేస్తే ఫైన్ అంట. ఫైన్ వేస్తున్నారంట. నేను మొన్న దానిలో చూసా. అంటే ఎంత కరువు చూడు, ఎంత పావర్టీ. అర్థమవుతుందా? దేనికి కారణము? నీ ప్రవర్తన చక్కగా లేదు. ఏదైతే కమిట్ అయ్యావో అది కమిట్ కాకుండా నువ్వేం చేస్తున్నావు? నీ నాలిక మడత పెడుతున్నావు. తద్వారా చూడు చెప్తాడు, నా మందిరం కట్టకుండా. చదువునన్న మళ్ళా దాన్ని చెదరగొట్టి తిని తర్వాత ఎందుచేతనగా యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడైయుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. మీదే కానీ అర్థమైందా? ఈ మందిరం సంగతి ఏంటి? సంఘం ఏం చేయాలా? కట్టబడాలి. సంఘము కట్టబడాలంటే అందరూ ఏం చేయాలా? ఫస్ట్ కాన్సన్ట్రేషన్, మొట్టమొదటి స్థానం దేనికి ఇవ్వాలా? సంఘానికి. ఈ సంఘములో మరి రెంట్ ఎట్లా, ఖర్చులు ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలా, ఏందనే ఆలోచన సంఘానికి రావాలొద్దా? ఏదో కారేసుకుని తిరుగుతున్నాళ్లే. అర్థమైందా? నా దగ్గర అడిగే జనాంగం తయారయ్యారు. ఒక 2,000 3,000 అటుంటే నేనే నుంచి ఇచ్చేది. ఏం తాకట్టు పెట్టాలా? ఎటు చూస్తే మా ఆవిడ కళ్ళు పీకుతా ఉంటుంది. అర్థమవుతుందా? కారణం ఏంటి? ఇప్పుడు అర్థమైంది. మీకేం అర్థమైంది ఈ రోజున? ఎప్పుడైతే దేవుని మందిరం కట్టలేదో నీకు పావర్టీలోకి వెళ్ళిపోతున్నావు. ప్రాస్పరిటీ పక్కన పడేసి చిల్లి సంచు పడిపోతుంది. నీకు మంచు, నువ్వు ఫలించడానికి కావాల్సిన వర్షాన్ని దేవుడు కురిపించును అంటున్నాడు. ఒకవేళ ఏదైనా కొద్ది డబ్బులు తెచ్చుకున్నా దాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? కారణం ఏంటంటే సంఘం మీద ఎప్పుడైతే నీవు మొదటి స్థానం ఇవ్వు. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకయున్నది, భూమి పండకయున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను, ద్రాక్షరస విషయములోను, తైలము విషయములోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుషుల విషయములోను, పశువుల విషయంలోను, చేతు పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. ఏందంట? కరువు ఎవరు తెప్పిస్తున్నారు ఇప్పుడు? కారణం ఎందుకు? నువ్వు సంఘాన్ని పట్టించుకోకపోతే నీకేమొస్తుంది? ఇప్పుడు ఎంతమంది కమిట్ అవ్వాలని ఇష్టపడతారు? సప్న ఇంకా చాలా ఉంది, చాలు ఎక్కువ అర్థమైందా? పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు అన్నం వండుకోకముందు ఒక గుప్పిడి బియ్యం తీసి ఇది పాస్టర్ గారు అని పెడతారు. అవునంటాం కాదు, పెట్టకుండా అవునంటాం కాదు. అవునా కదా?
అంటే మామూలు అంటే వాళ్ళ కమిట్మెంట్ చూసారు ఎలా ఉందో. ఒక దైవజనుడు పోషించబడాలి, ఒక సంఘము కట్టబడాలి. కొన్ని ఊళ్ళకి వెళ్తే దాత, ఫ్యాన్ దాత అని పేరు ఉంటుంది. ఈ ఫ్యాన్కి ఆ ఫ్యాన్ ఇంకొక దాత. కుర్చీలు కూడా రకరకాల కలర్స్ ఉంటాయి, ఎలకాల పెయింట్ వేసి రాసి ఉంటాయి పేర్లు. ఏం చేస్తున్నారు? ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు? సంఘానికి. ఎప్పుడైతే నువ్వు సంఘం మీద కాన్సన్ట్రేట్ చేయవో, కుష్టు సోదరుడు 10 మంది అద్భుతం జరిగితే అవుతాయి, ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి వస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు దయ్యాలు పోతున్నాయి, వెరీ గుడ్. కృతజ్ఞత ఉందా? మళ్ళీ మనం గుర్తు చేసావు, మీ ఇంట్లో దయ్యం తీసావు గుర్తుందా అంటున్నారు. కానీ అది దయ్యం పోయింది కదా, అర్థమవుతుందా? ఒక అద్భుతం జరిగింది కదా. ఎక్కినోళ్ళు దండ. మనోహరం మహావరం యేసయ్య దర్శనం, మరల మరల రాదండి ఈ అవకాశం, మరల మరల రాదండి ఈ అవకాశం. యేసయ్య సన్నిధిలో గొంతులెత్తి పాడగా, ఎత్తిన గొంతులు పండగా, ఎత్తని గొంతులు దండగా, వినే చెవులు పండగా, వినని చెవులు దండగా, ఇచ్చే చేతులు పండగా, ఇవ్వని చేతులు దండగా. మానో ఇస్తే ఇస్తాం అన్నారు. ఎవరు రాస్తున్నారు ఇప్పుడు ఈ మాటని? 10,000 ఇచ్చి చూస్తాడు దేవుడు ఏం చేస్తాడని. అన్నీ ఆ లెక్క ఈ లెక్క ఈ లెక్క, దీనికి ఇంకొక 5,000 కావాలయ్యా. జీతం పడంగాలే కట్ చేస్తున్నారంట ఈఎంఐ వాళ్ళు. రెడీగా ఉండు ఏటీఎం కార్డు పట్టుకొని. 10,000 1,000 రూపాయలు లాగు, ఆ 9,000 పోతుపోయినాయి, తెచ్చేయడి. అర్థమైందా? ఇక్కడ శ్రద్ధ పెట్టు. నీకు కరువు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇప్పుడు నీకు పావర్టీ రాకుండా అంటే తింటాం. చూడు, దరిద్రంలో ఉన్నప్పుడు బలి తినాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం డబ్బులు లేదు, అటు జ్యూసులు అవునా కదా? తినాలి, తాగాలి. పక్కింట్లో స్మెల్ వస్తే చాలు, సిగ్గునో మటన్, అమ్మాయి ముక్కు పొడి కడ్డీవే కనీసం తాకట్టు పెట్టుకోలే, ఒక కేజీ చికెన్ తెస్తా. అవునా కదా? ఏ మహేంద్ర గారు మామూలుగా ఉన్నాడు, నాకు తెలవది అన్నట్టు. నాకేం తెలియదు అన్నట్టు ఆయన ఎర్ర జాంపండు, ఏం తెలియదు అన్నట్టు చూస్తున్నాడట. ఒక పాస్టర్ని పరిచయం చేశాడు అన్నగారు నాకు ఫోన్లో. వీళ్ళు పిల్లల్ని పెంచుకుంటారు సార్, ఏదో చెప్పంటే వాడిని పావును పెంచుకోవాలయ్యా స్వామిని. మన బాధ మంది ఈ సంఘం. మనకెందుకు ఇవన్నీ గోల? ముసలి పెంచుకొని మనకి ఏంది? ఏం రాజశేఖర్ గారు 2 పావులు కొనిచ్చండి, 2 పావులు తీసుకెళ్ళిండి ఆయనకి, ఆయన అడ్రస్ చెబుతా. అర్థమవుతుందా? ఉన్న వాళ్ళకే పోలేక వస్తుంటే మళ్ళీ అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు మీకు పావర్టీ లేచి నుంచోండి. దేవుడి మిమ్మల్ని దీవించును కాక. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నేను దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. మా ఆరాధన జరుగు స్థలము గ్రాండియర్ హోటల్ 201 2nd floor. ప్రతి ఆదివారం 8:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. ఆల్ ఆర్ వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ.